ఈరోజు గురక నివారణకు ఆసనాలు ప్రాణాయామం చూద్దాం. గురక చాలా ఇబ్బంది పెట్టే విషయం. గురక పెట్టే వాళ్ళకి పక్కనున్న వాళ్ళకి కూడా ఇబ్బంది. ఎందుకంటే గురక పెట్టి నిద్రపోతున్నారు అని చెప్తారు, కానీ గురక పెట్టి నిద్రపోయే వాళ్ళు పూర్తిగా నిద్రపోరు, అంటే ఆ డీప్ స్లీప్లోకి వెళ్ళలేరు. గురక పెట్టేవాళ్ళు గురక రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఎక్కువ బరువు పెరగడం కానీ, లేదా ఏవైనా అనారోగ్య సమస్యలు ఉండడం కానీ, ఏవైనా ఎక్కువ మెడిసిన్స్ వాడడం వలన కానీ, లేదా ఎక్కువ పొగ త్రాగడం, మద్యపానం తీసుకోవడం, ఇలాంటి అలవాట్లు ఎక్కువగా కనుక ఉంటే గురక పెట్టడం అనేది ఉంటుంది. కానీ గురక పెట్టడం అనేది మంచి అలవాటు కాదు, అదే అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. గురక ఎక్కువ పెట్టే వాళ్ళకి చాలా తొందరగా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తారు. అయితే గురక తగ్గడానికి యోగాలో చాలా మంచి ఆసనం ఉంది. ఒక్క ఆసనంతోనే మనం గురక తగ్గించుకోవచ్చు. ముందుగా కపాలభాతి, తర్వాత సింహ గర్జ ఆసనం, అలాగే ఉజ్జాయి ప్రాణాయామం. ఈ మూడు కూడా గురక తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ముందుగా కపాలభాతి ఎలా చేయాలో చూద్దాం. వజ్రాసనంలో కానీ సుఖాసనంలో కానీ మీకు అనువైన ఆసనంలో కూర్చుని వెన్నెముక నిటారుగా ఉంచి గాలి బయటికి ఫోర్స్గా వదలాలి. 2 ముక్కుల ద్వారా వదులుతూ ఉండాలి. తీసుకునే దాని మీద మీరు ధ్యాస ఉంచొద్దు, వదిలే దాని మీదే ధ్యాస ఉంచండి. ఇది ప్రతి సెకండ్కి ఒకసారి చేయాలి. అలా మీరు 60 సార్లు చేయాలి, అంటే నిమిషానికి 60 సార్లు చేయాలి. గురక పెట్టేవాళ్ళు ప్రతిరోజు కపాలభాతి 2 పూట్ల చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు కపాలభాతి ఎలా చేయాలో చూద్దాం. రిలాక్స్. మెల్లగా కళ్ళు తెరవండి. ఇలా మీరు ప్రతిరోజు 200 నుంచి 300 సార్లు చేయండి. ప్రొద్దున్న సాయంకాలం కూడా ఇది చేయండి. దీనితో పాటుగా సింహ గర్జన ఆసనం చేయాలి. సింహాసనంలో కూర్చుని సింహం ఎలా గర్జిస్తుందో అలా ఈ ఆసనంలో గర్జించాలి మీరు, అంటే గట్టిగా శబ్దం చేయాలి. ఇది వజ్రాసనంలో కూర్చుని నెమ్మదిగా మీరు 2 మోకాళ్ళని దూరంగా ఉంచాలి. రెండు మోకాళ్ళని దూరంగా ఉంచండి. మీ 2 అరచేతులు చేతి వేళ్ళను లోపల వైపు ఉంచండి. మీ 2 చేతులను కలిపి ఉంచండి. నెమ్మదిగా తల పైకి పెట్టి నాలిక పూర్తిగా బయటికి పెట్టి ఉంచండి. కంఠంతో శబ్దం చేయండి. రిలాక్స్. మళ్ళీ ఒకసారి చేయండి. రిలాక్స్. ఇలా మీరు 2 నుంచి 3 నిమిషాల వరకు చేయాలి. మధ్యలో మధ్యలో రిలాక్స్ అవ్వండి. ఒక 3 సార్లు చేసి రిలాక్స్ అవ్వండి. మళ్ళీ 3 సార్లు చేయండి. శ్వాస మామూలుగా తీసుకోండి, కానీ వదిలేటప్పుడు కంఠం దగ్గర నుంచి వదలండి. కొంచెం శబ్దం చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది ప్రతిరోజు ప్రొద్దున సాయంకాలం చేయండి. ఇది చేయడం వల్ల గురక చాలా తొందరగా మీరు తగ్గించుకోవచ్చు. అలాగే ఈ ఆసనంతో పాటుగా మరి ఉజ్జాయి ప్రాణాయామం ఎలా చేయాలో చూద్దాం.
మీరు సుఖాసనంలో కూర్చుని వెన్నెముక నిటారుగా ఉంచి కళ్ళు మూసుకుని చేయాలి. శ్వాస తీసుకునేటప్పుడు మీరు కంఠం దగ్గర శబ్దం చేస్తూ తీసుకోవాలి. శ్వాస వదిలేటప్పుడు కూడా కంఠం దగ్గర శబ్దం చేస్తూ వదలాలి. ఇది చేసేటప్పుడు ముక్కుతో శబ్దం చేయకూడదు. కంఠం దగ్గర నుంచే ఇక్కడ వైబ్రేషన్ రావాలి. శ్వాస తీసుకునేటప్పుడు శబ్దం చేయాలి, వదిలేటప్పుడు కూడా శబ్దం చేయాలి. ఇప్పుడు ఉజ్జాయి ప్రాణాయామం ఎలా చేయాలో చూద్దాం. 2 చేతులు చిన్ముద్రలో ఉంచండి, కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. చూసారు కదండి ఉజ్జాయి ప్రాణాయామం. ఉజ్జాయి ప్రాణాయామం చేసేటప్పుడు మీరు కంఠంతో శబ్దం చేస్తూ తీసుకోవాలి, అలా వదిలేటప్పుడు కూడా శబ్దం చేస్తూ వదలాలి. ఉజ్జాయి ప్రాణాయామం సింహ గర్జనాసనం కనుక చేసినట్లయితే చాలా తొందరగా మీరు ఈ గురక అనే సమస్య నుంచి మీరు దూరంగా ఉండొచ్చు. చాలా తొందరగా కూడా తగ్గుతుంది. మీకు రోజుల్లోనే మీకు తేడా వస్తూ ఉంటుంది. మరి మీరు ప్రతిరోజు ఈ ఆసన ప్రాణాయామాన్ని సాధన చేసి మంచి ఫలితాలను పొందుతారని ఆశిస్తూ నమస్తే.